ఈ సెషన్లో మనం ఒక ఫ్లాష్ డాక్యుమెంట్లో రూలర్సు, గైడ్సు, అట్లనే గ్రిడ్స్ని ఏ విధంగా మేనేజ్ చేయాలో చూస్తాం. చూడండి, ఇప్పుడు నేను చెప్పిన ఆ మూడు కూడా ఇక్కడ లేవు. మరి అవి రావాలన్నా లేదంటే వాటిని తీసేసేయాలన్నా సరే వ్యూలోకి వెళ్ళండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, రూలర్స్ అని ఉంది. క్లిక్ చేయండి, రూలర్స్ రావడం జరిగింది. చూడండి, ఇది హారిజంటల్ రూలర్, అట్లనే ఇది వర్టికల్ రూలర్. మరి చూడండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది వర్టికల్ రూలర్? 0 నుంచి స్టార్ట్ అయింది. అట్లనే హారిజంటల్ కూడా 0 నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి అనమాట మెయిన్ ఈ యొక్క బోర్డ్ అనేది మనకి కనిపిస్తుంది. ఓకే, మెయిన్ బోర్డ్, దీన్ని ఏమంటాం? స్టేజ్ అని అంటాం. మరి ఈ యొక్క స్టేజ్ ఈ 0 పాయింట్ నుంచి హారిజంటల్గా వర్టికల్గా స్టార్ట్ కావడం జరిగింది. మరి ఈ యొక్క రూలర్ సెట్టింగ్స్ ఇక్కడ చూడొచ్చు. రూలర్ యూనిట్స్ పిక్సెల్స్ అనేది నేను ఇంచెస్లోకి తీసుకుంటాను. చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ ఏమయ్యాయి? డైమెన్షన్స్ మారిపోయినాయి. ఓకే అంటాం. చూడండి, ఓకే. ఈ విధంగా ప్రాపర్టీస్లో మీరు ఇంచెస్ లేదంటే పిక్సెల్స్ లేదంటే అదర్ మెజర్మెంట్ యూనిట్స్ కూడా తీసుకోవచ్చు. మరి వ్యూలో ఈ రూలర్స్ వద్దనుకుంటే జస్ట్ డీసెలెక్ట్, మళ్ళీ కావాలనుకుంటే సెలెక్ట్. అట్లానే నెక్స్ట్ గైడ్స్ ఉన్నాయి. ఈ యొక్క గైడ్స్ షో గైడ్స్ అని ఆల్రెడీ ఉంది. మరి ఈ గైడ్స్ ఎలా వస్తాయంటే హారిజంటల్ రూలర్ మీద జస్ట్ క్లిక్ చేసి కిందకి డ్రాగ్ చేయండి. ఇట్లా ఫస్ట్ గైడ్ రావడం జరిగింది. ఇంకొక గైడ్ కూడా కావాలని క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేయండి. రెండో గైడ్ హారిజంటల్గా వచ్చింది. మరి అట్లానే వర్టికల్గా కూడా ఇట్లా క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. ఓకే, వర్టికల్ గైడ్ వస్తుంది. అట్లనే వన్స్ అగైన్ హారిజంటల్ ఆర్ వర్టికల్. మరి ఈ గైడ్స్ దేనికి ఉపయోగపడతాయంటే మీరు ఈ యొక్క డాక్యుమెంట్ని ఎడిట్ చేసేటప్పుడు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఈ స్టేజ్లో మీరు ప్లేస్ చేస్తున్నప్పుడు, అంటే అవి నావిగేటింగ్ ఆబ్జెక్ట్స్ కావచ్చు, లేదంటే అదర్ ఆబ్జెక్ట్స్ కావచ్చు, బ్యానర్స్ కావచ్చు, ఇట్లాంటి వాటిలన్నిటిని ఏ ప్లేస్లో ఎక్కడ కరెక్ట్గా పెట్టాలి అనే దానికి గైడ్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. మరి ఈ గైడ్స్కి సంబంధించి మీరు ఇక్కడ వ్యూలో ఎడిట్ గైడ్స్, ఈ యొక్క గైడ్స్ యొక్క కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అట్లనే స్నాప్ టు గైడ్స్ అంటే మీకు టెక్స్ట్ ఆబ్జెక్ట్స్ లేదంటే అదర్ ఆబ్జెక్ట్స్ ఆ గైడ్కి ఆటోమేటిక్గా అటాచ్ అవుతాయి అన్నమాట, మీరు నియరెస్ట్ గైడ్కి. అట్లనే లాగ్ గైడ్ అని కూడా ఉంది. లాగ్ గైడ్ ఆప్షన్ ఇక్కడ కూడా ఉంది. లైక్ గైడ్స్, ఇక్కడ లాగ్ గైడ్స్ అని ఉంది. ఇప్పుడు చూడండి, ఈ గైడ్ని లాక్ అయిపోయింది కాబట్టి డ్రాగ్ చేసినా కానీ అది మూవ్ కాదు. అదే ఇక కొత్త గైడ్ తీసుకున్నాం. కొత్త గైడ్ వన్స్ ఇట్లా డ్రాగ్ చేసి వదిలేసిన తర్వాత మళ్ళీ డ్రాగ్ చేయాలంటే కుదరదు. అదే అన్లాక్ చేసిన తర్వాత మీరు ఆ గైడ్స్ని మళ్ళీ వద్దనుకుంటే ఇట్లా వేరే ప్లేస్కి కానీ లేదంటే ఇట్లా తీసేయచ్చు అనమాట. క్లిక్ అండ్ డ్రాగ్ అవుట్. ఓకే, అట్లనే గైడ్సే కాకుండా గ్రిడ్స్ కూడా పెట్టచ్చు. షో గ్రిడ్ అని ఉంది. చిన్న చిన్న ఈ బాక్సెస్ గ్రిడ్ లాగా వస్తాయి. ఇవి కూడా చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ ప్లేస్ చేసేదానికి కరెక్ట్ ప్లేస్ని మీరు చూస్ చేసుకునేదానికి ఉపయోగపడతాయి. మీరు
ఇట్లా పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేసినట్లయితే వీటిని ఇంకా చాలా క్లియర్గా చూడొచ్చు. అట్లనే ఇక్కడ గైడ్స్కి గ్రిడ్స్కి ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది. మరి వీటి యొక్క కలర్ మీరు మార్చుకోవచ్చు. అట్లనే స్నాప్ టు గైడ్ లాగానే గ్రిడ్ కూడా ఉంది. ఓకే, అట్లనే ఈ యొక్క పిక్సెల్స్ హారిజంటల్గా ఎంత, వర్టికల్గా ఎంత అనేది కూడా మీరు సెట్ చేయొచ్చు. సో ఆటోమేటిక్గా ఈ యొక్క గ్రిడ్ విడ్త్ హైట్ ఇంక్రీజ్ అయ్యాయి చూడండి. ఓకే, సో అట్లా మీరు ఈ గైడ్స్ని గ్రిడ్స్ని ప్లేస్ చేయొచ్చు. వద్దనుకుంటే వీటిని చేసేయచ్చండి. ఓకే.